సో యూజువల్లీ ఐవీఎఫ్ ప్రాసెస్లో మనం యూజ్ చేసే ఇంజెక్షన్స్ న్యాచురల్గా బాడీలో ప్రొడ్యూస్ అయ్యే హార్మోన్స్ మాత్రమే. ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్ అండ్ ఫ్యూ అదర్ హార్మోన్స్ మాత్రమే నార్మల్గా ఎగ్ పెరగడానికి మనం ఉపయోగిస్తాం. సో వాటిలో ఎఫెక్ట్ యూజువల్లీ మనం యూజ్ చేసిన నెల వరకే ఉంటుంది, తర్వాత నెలల్లో ఆ ఇంజెక్షన్స్కి ఎఫెక్ట్ ఉండదు. సో అండ్ ఆ ఇంజెక్షన్స్ ఎఫెక్ట్ ఓన్లీ ఓవరీ మీద మాత్రమే పనిచేస్తుంది, మిగతా ఆర్గాన్స్ పైన ఈ ఇంజెక్షన్స్ ఎఫెక్ట్ అనేది పెద్దగా ఉండదు. సో క్యాన్సర్ రిస్క్ ఈ ఇంజెక్షన్స్ వల్ల అనేది ఏమీ పెరగదు మనకి. నార్మల్గా ఎనీ కేస్ జనరల్ పాపులేషన్లో ఒక 15% మెంబర్స్కి, అంటే లేడీస్లో ఒక 15% మందికి బ్రెస్ట్ క్యాన్సర్ కానీ ఓవేరియన్ క్యాన్సర్ కానీ వచ్చే రిస్క్ ఉంటుంది. ఇది జెనెటికల్లీ డిటర్మిన్డ్ రిస్క్ ఉంటుంది. అంటే ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికన్నా ముందుగా క్యాన్సర్స్ ఉన్న వాళ్ళు, ఇట్లా వాళ్ళు ట్రీట్మెంట్కి వెళ్ళే ముందు ఒకసారి స్క్రీనింగ్ చేసుకోవాలి. స్క్రీనింగ్ మీన్స్ బ్రెస్ట్ క్యాన్సర్ మ్యామోగ్రామ్ చేసుకోవాలి, ఎండోమెట్రియల్ క్యాన్సర్ కోసం ఎండోమెట్రియల్ బయాప్సీ ఒకసారి చూసుకోవాలి, అండ్ ఓవేరియన్ క్యాన్సర్కి కొన్ని మార్కర్స్ ఉంటాయి, అవి ఒకసారి ముందు టెస్ట్ చేసుకోవాలి. మీరు ఒకవేళ ప్రీ క్యాన్సరస్ స్టేజెస్లో ఇట్లా ఉంటే కొన్ని హార్మోన్స్ యూజ్ చేయడం, కొన్ని మెడిసిన్ మనం అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. లేదా అలాంటి రిస్క్ గ్రూప్లో ఉన్నారు అంటే మీరు నంబర్ ఆఫ్ సైకిల్స్ యూజ్ చేస్తుండేది కొద్దిగా చూసుకొని జాగ్రత్తగా చేసుకోవాల్సి ఉంటుంది.